I invite Pastor Izzat Nayak garu and every church pastors are in Nanu. I'll be hearing his message for the first time, and I've heard a lot of good things about his message. I'm excited to hear what God has to speak through him. Let me pass you. Good evening, one and all. It's a great privilege and honor to share God's word on this occasion. Let me also add a few things about Uncle very quickly, because my time is only 15 minutes. So I'll try to stick out to the time. Maybe 2-3 minutes I may exceed. Please bear with me. Uncle, my daddy best friend in the beginning. అప్పటికే స్టామినా మరి బొమ్మకు కూడా పుట్టేది. మా మమ్మీ చెప్పేది, అంకుల్ చాలా హ్యాండ్సమ్ ఉంటుండే, ఎవరు తెలియలేదు ఆయన పెళ్లి కాలేదని. కానీ అప్పటికి 2 పిల్లలు తండ్రి, కానీ వెరీ హ్యాండ్సమ్ ప్రధాన అంకుల్. మమ్మీ అండ్ సర్లాకి వర్క్ టుగెదర్. అండ్ దేవినమ్మ ఆంటీ కూడా చిన్నప్పుడు ఆంటీ ఇప్పుడు కూడా పెర్రా అని పిలుస్తారు, పెర్రన్న. సో నేను రాసిన మొట్టమొదటి పాట when I was in 8th standard, లూకాసు వార్త 8వ అధ్యాయం 22 నుండి 25 వచనాల ఆధారంగా ఒక వాక్యాన్ని అప్పుడు బోధిస్తే, ఆ వాక్యం ద్వారా ప్రేరేపితులై ఒక మొట్టమొదటి పాట నేను రాశాను. ఆ పాటకు సండే స్కూల్ సూపరింటెండెంట్, నా సండే స్కూల్ టీచర్ మరి సౌశీలాంటి స్వరకల్పన చేశారు. అది క్వైర్లో కూడా పాడారు. విశేషం అది. మరి దేవుని మహాకృపను బట్టి అంకుల్ని నేను చిన్నతనంలో ఒక కీనోట్ స్పీకర్గా, ఐటినరీ స్పీకర్గా చాలా సందర్భాల్లో దేవునిలో అనేకమైనటువంటి ఆత్మీయ సదస్సులో మాట్లాడడం నేను విన్నాను. మరి వారు 6 పదుల అందమైన వైవాహిక జీవితాన్ని గౌరవంగా, హుందాగా, మరి ఎంతో వైభవంగా, ఆశీర్వాదకరంగా బ్రతికి వివాహ వ్యవస్థలో అపహాస్యం పాలవుతున్న వేళ, వివాహ వ్యవస్థ పైన నమ్మకము సన్నగిల్లుతున్న వేళ, జంటంటే ఇలా ఉండాలి, మరి కుటుంబం అంటే ఇలా ఉండాలని సాక్ష్యాన్ని పొందినటువంటి అద్భుతమైనటువంటి చప్పటి దేవునామాన్ని మహిమపడతాం. ప్రతి సందర్భంలో నేను చాలా స్థలాల్లో కూడా చెప్పాను. దేవరకుండలో అనేకమైనటువంటి ఆశీర్వదించబడిన కుటుంబాలు ఉన్నాయి. ఉన్నటువంటి 10 ఫీల్డ్స్ లో దేవరకొండ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బ్లెస్డ్ ఫీల్డ్. అందులో మరి దేవరకొండలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకెల్లా చాలా గొప్పగా ఆశీర్వదించబడినటువంటి కుటుంబం కృపదానంతులు సరళాంటిదని నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను. మరి సాక్షాత్తు సార్థక నామధేయుల కృప సరళం వారి జీవితంలో దేవుడిచ్చారు. వారి వైవాహిక జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి మరి వక్కుల, వత్సల, మంజుల, మంచి తెలుగు పేర్లు, వాటన్నిటికీ అర్థాలు ఒకటి. జెంటిల్, కైండ్, బ్యూటిఫుల్, లవింగ్, అన్ని పేర్లకు, ఆ 3 పేర్లకు అనే అర్థాలు. గూగుల్ చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. మరి బాయ్స్ పేరు మాత్రం థియేటర్ శాంసన్, క్యాల్విన్ రాజ్, అమెరికన్ నేమ్స్, బ్యూటిఫుల్ నేమ్స్. మరి ఎంతో అందంగా, మరి అద్భుతంగా ఈ కుటుంబాన్ని అంకుల్ డిసిప్లిన్ తో పెంచారు. అందుకే ఆ అద్భుతమైన స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు వచ్చాము మరి మ్యారియట్ హోటల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ హోటల్. ఇది ఫుడ్ మీకు సర్వ్ అవుతుంది. అరే ఏం నేర్చుకున్నామంటే కింద కలిసి వెళ్ళిపోయారు. 15 నిమిషాల్లో సీక్రెట్ ఆఫ్ లివింగ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్ ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఎ నట్‌షెల్. ప్లీజ్ పే అటెన్షన్. ప్రియులారా, బైబిల్లో చాలా సీక్రెట్స్ దేవుడు మాట్లాడాడు. ఇది మనకు అర్థమైతే జీవితంలో చాలా సక్సెస్ మనకు వస్తుంది. అంకుల్కు చాలా అర్థమైంది కాబట్టి కుటుంబాన్ని అంత అందంగా, అంత ఆశీర్వాదకరంగా విజయ పథంలో నడిపించాడు. ప్రభు సాక్షిగా వారు నిలబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. 34వ కీర్తనలో ఒక 12వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏంటంటే, బ్రతకగోడు వాడు ఎవరైనా ఉన్నాడా, మేలులకు అనేక దినములు బ్రతకగోడు. హైదరాబాద్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే జీనా హైలో అఘర్ షాన్సే జీనా హై భాయ్ మెరా బాప్ సునో. ఏమంటున్నాడు? 4 విషయాలు. చెడ్డ మాటలు మాట్లాడకుండా నీ నాలుకను, కపటమైన మాటలు మాట్లాడకుండా నీ పెదవులను, మరి కీడు చేయటం వారిని మేలు చేయమని, సమాధానము వెతికి దానిని. మరి ఆ 4 విషయాలు అక్షరాలు
అక్షరార్థంగా అంకుల్ ఆంటీ వారి జీవితంలో మరి వారు అనుకరించిన వక్తలు మాట్లాడుతూ మరి యొక్క విశిష్టమైనటువంటి మరి క్వాలిటీస్ కూడా మనకు జ్ఞాపకం చేశారు. ప్రియులారా, నిమ్మకాయ చెప్తే మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? సైజు జ్ఞాపకం రాదు, కలర్ రాదు, జ్ఞాపకం రాదు. నిమ్మకాయ అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది మన ఆలోచన వీధిలో కదలాడేది ఏంటో తెలుసా? పులుగు. మిరపకాయ అంటే గుంటూరు మిరపకాయ, హైదరాబాద్ మిరపకాయ, నిజామాబాద్ మిరపకాయ, తెలంగాణ, ఆంధ్ర మాట్లాడారు. మిరపకాయ అనగానే కారం. అలాగే కొన్ని భూముల పేర్లు చెప్పగానే దాని యొక్క గుణం మనకు జ్ఞాపకం వస్తుంది. కొన్ని కొండల పేర్లు, కొన్ని లోయల పేర్లు, కొన్ని ప్రాంతాల పేర్లు చెప్పగానే వాటి యొక్క లక్షణాలు, వాటి యొక్క గుణం మనకు జ్ఞాపకం వస్తుంది. ప్రియులారా, మరి దేవుడు కూడా ఒక గుణాన్ని కలిగినటువంటి వాడు. ఆయన గుణాన్ని ఎవరైతే గుర్తిస్తారో, ఆ గుణాన్ని ఆయనకి ఏది ఇష్టమో అది గుర్తించి ఆయన కీర్తిస్తారో, ఆయనకు నమ్మకంగా, ఆయనకు నచ్చింది ఎవరైతే చేస్తారో వారిని గొప్పగా, గంభీరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తారు. ఒక పంట దిగుబడి పెరగాలంటే విత్తనం గుణం మనకు అర్థం కావాలి. భూమి యొక్క నైజం కూడా మనకు అర్థం కావాలి. అది రెండు అర్థమైనటువంటి వ్యక్తి మాత్రమే మోతబరి రైతుగా ఆ ప్రాంతంలో పేరు పొందుతాడు. అధిక దిగుబడిని ఆయన సాధించగలుగుతాడు. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో కూడా విశ్వాసి అనే చాలా మంది జీవితాల్లో ఆశీర్వాదము కనిపించినటువంటి పరిస్థితుల మధ్య నిండు కుండలా ఎలా తొలగకుండా ఆశీర్వాదం అంటే ఇలా ఉండాలి, కుటుంబం అంటే ఇలా ఉండాలి, జీవితం అంటే ఇలా ఉండాలి, ఇంత చక్కని పరిస్థితుల్లో జీవితం సాగించాలని ప్రతి వ్యక్తి ఆశపడతాడు. కానీ అనేకుల జీవితాలలో అది కనిపించదు. మరి ఈ కుటుంబంలో దేవుడు ఇంత ఆశీర్వాదాన్ని, ఇంత దీవెనను, శాంతిని, సమాధానాన్ని నలుగురిలో తనలో నాలుగులా అనేకులకు ఆశీర్వాదకరంగా మరి 8 సంఘాలను కట్టారని ఇప్పుడే అదృష్టం రావాలని చెప్పారు. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇటుక పెట్టడం వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇటుక పెట్టాలన్నా కూడా దేవుడికి ఆ అనుభవం కావాలి. దావీదు మహారాజు కూడా మందిరం కట్టే అర్హతలు లేక భాగ్యాన్ని దేవుడు నిరాకరించాడు. హృదయానుసారులే, కానీ అనుమతి ఇవ్వబడలేదు. ప్రియులారా, కానీ ఈ కుటుంబానికి దేవుడు ఎంత సుభాగ్యాన్ని ఇచ్చాడంటే 2 తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఒరిస్సా రాష్ట్రంలో కూడా మందిరాన్ని కట్టారు. మరి ఒక ఇల్లు కట్టుకుంటేనే మనము చాలా సంతోషపడతాం, కానీ దేవుని కొరకు, దేవుని ప్రజలను ప్రేమించి మందిరాలు కట్టించినటువంటి మహనీయమైనటువంటి ఘనత ఈ కుటుంబానికి నిర్మించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి we have to train our mind to understand God. విరాట్ కోహ్లీ ఒక సందర్భంలో 3 బాల్లు 13 రన్లు కొట్టాలి. అప్పుడు ఆ మ్యాచ్ ఇండియా గెలిచింది పాకిస్తాన్ మీద. someone asked him, how would you able to achieve this in front of about 130,000 audience watching you live and millions of people are watching you across the world? How did you feel that day? And ఒక చక్కని మాట చెప్పాడు, I have trained my mind so that I can reach the goal. ప్రియులారా, దేవుని వాక్యంలో దేవుడు ఏమంటున్నాడు అంటే ప్రతి మనిషి ఈ మాట నమ్మాలి. ఆదికాండము 1:8 మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిందించండి. ఎవరైతే ఇది దేవుని మాటగా నమ్మి ఆ మాటను అక్షరార్థంగా జీవితంలో అనుకరిస్తారో వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి. మొదటి కుటుంబం కూలిపోవడానికి, ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మాటను వారు నమ్మలే. సాతాను వచ్చి ఇది నిజమా, దేవుడు చెప్పేదా అనే 2 మాటలతో చిత్తు చేశాడు ఆ కుటుంబాన్ని. ప్రియులారా, చాలా మంది దేవుడు కలిశాడు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడని నమ్మినటువంటి తల్లిదండ్రులు ఆ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించారు. వారి ప్రస్థానం ఎలా సాగిందో వక్తలు వివరించారు. 2 మరి ఉపాధ్యాయ వృత్తిలో నుండి అనేక జీవితాలను వెలిగించినటువంటి వారు వారి కుటుంబాన్ని కూడా అంత్య అద్భుతంగా ప్రార్థనతో దేవుని పైన ఆధారపడి దేవుని వైపు చూస్తూ ఆయన కృపను పొందుకొని సరళంగా, సవ్యంగా, అద్భుతంగా, అందంగా వారి జీవన ప్రస్థానాన్ని సాగించి ఈరోజు అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నారు. ప్రియులారా, ఎవరైతే ఆ సత్యాన్ని గ్రహించి అడుగులు వేస్తారో వారి జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తారు. మరి మొదటి దినవృత్తాంతములు 16:34 రాయబడిన మాట దేవుని గురించి ఏంటంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా స్తుతించుడి. ప్రియులారా, ఈరోజు చాలా సందర్భాల్లో దేవుని మనుషులు
స్థుతించలేకపోతే నాకేమిచ్చాడండి, దేవుడు నాకేమిచ్చాడండి, ఏం చేశాడండి, ప్రార్థన చేస్తే జవాబు ఇస్తలేడు, నా జీవితంలో అన్ని కష్టాలే ఉంటున్నాయని మాట్లాడే వ్యక్తులు జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుతారు. అంకుల్ గురించి భక్తులు మాట్లాడారు, ఆయన డీప్ వాయిస్ and he is lover of music and he loves to sing. మరి దేవుడిని స్తుతించి దేవుడిని ఆరాధించాడు. దేవుడు దయాళుడని ఆయన నమ్మాడు, దేవుడు కృపామయుడు అని ఆయన నమ్మాడు. ఆయన నమ్మినటువంటి ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టడు అని అక్షరార్థంగా నమ్మిన కారణాన్ని బట్టి ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. God has a character. That character is he has mercy towards each one of us. ఎవరైతే ప్రభువా నీవే నా సహాయము, నీ కృప కొరకు నేను ఎదురు చూస్తున్నాను, దయతో నన్ను నడిపించమని ఏ కుటుంబం అయితే ఆధారపడుతుందో, ఏ కుటుంబం అయితే దేవుని వైపు చూస్తుందో ఆ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అక్షరార్థంగా దేవుడు దయామయుడని, వారి స్థితిగతులను మార్చగలిగినటువంటి దేవుడని నమ్మిన కారణాన్ని బట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు దయా దాక్షిణ్యపూర్ణుడు, కృపా సమృద్ధి కలవాడని నమ్మిన కారణాన్ని బట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు బిడ్డ, ఈ సాయంకాలం దేవుడు స్తుతివంతంగా మనతో మాట్లాడుతున్న మాట, ఒకే ఒక్క జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. చాలా మంది సంపాదిస్తారు, చాలా మంది విదేశాలకు వెళ్తారు, చాలా మంది ఉన్నత ఉద్యోగాలు చేస్తారు, చాలా మంది స్థితిమంతులుగా బ్రతుకుతారు. కానీ సంతోషంగా దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తూ భార్య భర్తలుగా 6 రోజుల అందమైన జీవితాన్ని జీవిస్తూ కుటుంబంతో సహా యెహోషువ అన్నట్లుగా నేను నా ఇంటి వారిలో దేవుని సేవించగలమని చెప్పగలిగినటువంటి స్థితి చాలా తక్కువ మందికి దేవుడు ప్రసాదిస్తాడు. కారణం ఏమిటంటే దేవుని మనస్సుని, దేవుని యొక్క ఆలోచన విధానాన్ని జీర్ణించుకొని ఆయనకు నచ్చే విధంగా, ఆయన మెచ్చే విధంగా జీవితం సాగింది. ప్రియులారా, మరి కృపా దానంగా మరి మాటలోనే దేవుని కృపను మరి కొరికి తెచ్చుకున్న దేవుని వాక్యంలో ఒక మాట మనం గమనిస్తున్నాము. 91 కీర్తన 14వ వచనంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక అతడు మొరపెట్టగా నేను ఉత్తరమిచ్చుదును, శ్రమలో నేను అతనికి తోడై ఉండేది, అతని విడిపించి గొప్ప చేసేదును, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదు. దేవుడు కృపామయుడని, దేవుడు దయామయుడని నమ్మి అడుగులు వేసిన కారణాన్ని దేవుడు దీవించాడు. ఇది ఒక ఏంటంటే దేవుడు నిర్గమాకాండం 20వ వచనంలో ఏమంటున్నాడంటే 1000 తరముల వరకు ఆయన కృపను ఒకరి నీతిని బట్టి ఆయన జ్ఞాపకం చేస్తాడు. బైబిల్ చదివేటప్పుడు ఈ మాటలు ఎప్పుడైనా జ్ఞాపకం గమనించే ఉంటారు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు. అవసరమా దేవుడికి అలాంటి ఇంట్రడక్షన్ ఇవ్వటము? దేవుడు అంటాడు కదా, నేను మోషేకు తోడైనట్టు నేను నీకు కూడా తోడై ఉన్నాను. నేను మోషేకు తోడైనట్టు లేక అబ్రహాముకు తోడైనట్టు అని ఎందుకంటాడంటే, మీ నాన్న అలా బ్రతికాడమ్మా, మీ అమ్మ అలా బ్రతికింది, నీతిగా బ్రతికింది, నా దయపైన ఆధారపడింది, నా ధర్మశాస్త్రాన్ని, నా న్యాయవిధులను అనుసరించింది కాబట్టి, నా దయ మీద వారు ఆధారపడ్డారు కాబట్టి నేను వారిని ఆశీర్వదించాను. ఆ మార్గంలో నీవు నడిచినంత వరకు 1000 తరముల వరకు నా కృపను నేను సాధిస్తాను. ఈరోజు శ్యామన్న వారి కుటుంబానికి, క్యాల్విన్ అన్న వారి కుటుంబానికి, అక్కలకు, వారి కుటుంబాలకు, వారి గర్భంలో పుట్టిన బిడ్డలందరికీ 1000 తరాల వరకు దేవుడు తన కృపను ఈ నీతిమంతులు, ఈ అద్భుతమైన అనంతమైన దైవికమైనటువంటి జంట జీవితాన్ని బట్టి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా 999 తరముల వరకు ఆయన కృప మారదని కారణము ఆయన దాసుడైనటువంటి కృపదానమయ్య గారు, ఆయన దాసురాలైనటువంటి మరి సరళమ్మ గారు సరళంగా దేవుడి కృపపై ఆధారపడి జీవించిన జీవన విధానాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అంటున్నాడు. రెండో విషయం ఏమిటంటే ఆయన కృప చూపించేది. దేవుడు బిడ్డలారా, దేవుడు మన ఎడల ఆయన కృప 1 రోజు 2 రోజులు చూపించేవాడు. కొంతమంది మనకు నచ్చిన చేస్తే నా క్లోజ్ ఫ్రెండ్ అండి, నచ్చని చేయలే మన వేరే దిమాగ్ ఖరాబ్ అయితే మన వేరే మన నోరెత్త మన వేరే మన ముచ్చటి చెప్పాలి, నాకు కోపం వస్తుంది. కానీ దేవుడి కృప మారేది కాదు, మూడ్ను బట్టి మారేది కాదు, వాతావరణాన్ని బట్టి మారేది కాదు, మన స్టేటస్ ను బట్టి టీవీలో వాట్సాప్ పిక్చర్లో టీవీ మారినట్టు మారేది కాదు. అది నిరంతరము నిలిచి ఉండే కృప. అయ్యగారిని బట్టి, అమ్మగారిని బట్టి ఆయన కృపను నిరంతరము వారి గర్భంలో పుట్టినటువంటి బిడ్డలకు దేవుడు ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు బిడ్డలారా, మరి ఎప్పుడైతే ఒక చిన్న ప్రార్థన చేశాడు,
చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేయబట్టి మొత్తం కొంతమంది ప్రసంగం వేస్తారు. వెంకటయ్య బాగా అలవాటు అనుకోండి, ప్రార్థన చెప్పబట్టి ప్రార్థన ప్రసంగం ఇచ్చిపడేస్తారు కొంతమంది మాస్టర్. ప్రియులారా, అలాగా ఎప్పుడైతే చాలా చిన్న ప్రార్థన చేశాడు, ఏమని ప్రార్థన చేశాడు? మొదటి దినవృత్తాంతం 4:10 దేవా నా అబుధులను విశ్రాంతపరచు. ఎంత చిన్న ప్రార్థన! అంత చిన్న ప్రార్థనను దేవుడు అంగీకరించి ఆయన కోరినది ఆయనకు దయచేశాడు. ఐ షూర్ అంకుల్ కృపదానం ఆంటీ సరళ మస్ట్ హ్యావ్ ప్రేడ్ దిస్ ప్రేయర్. మా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించు, మా స్థితిగతులను నీవు ఆశీర్వదించు, 10 మందికి మేలు చేసి ప్రభువు సేవలో తరించి అనేకులకు మా జీవితము ప్రారంభముగా పోయగలిగిన కృపను మీరు మాకు దయచేయమని వారి స్థితిగతుల్లో దేవునిపై ఆధారపడి ఆయన సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసుకుంటవచ్చు. ఆ ప్రార్థన ఫలితమే ఈరోజు ఈ ఆశీర్వాదం, ఆ ప్రార్థన ఫలితమే ఈరోజు ఈ కృతజ్ఞత పండుగ, ఆ ప్రార్థన ఫలితమే ఈ సందడి, ఆ ప్రార్థన ఫలితమే ఈ స్తుతి గీతం. ప్రియులారా, మరి ఈరోజు ఈ సాయంకాలంలో సుతినట్టుగా దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు ప్రార్థన చేస్తే నేను వింటాను, ఈ కుటుంబాన్ని నేను ఆశీర్వదించాను, ఈ కుటుంబాన్ని నేను దీవించాను, ప్రతి ఒక్కరిని నా కృపపై ఆధారపడే వారిని నిరంతరంగా నేను జ్ఞాపకం ఉంచుకుంటాను, నా దైవైపు చూసే వారిని మరిచిపోకుండా నేను దీవిస్తానని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దానికి చాలా చిన్నవాడిని గొర్రెల దొడ్డిలో ఉన్నాడు, కానీ దేవుని కృపను ఆయన మర్చిపోలే, దేవుని నమ్మకత్వాన్ని ఆయన మర్చిపోలే, దేవుని మంచితనాన్ని ఆయన మర్చిపోలే, దేవుని హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. కాబట్టి దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి బిరుదు ఏమిటంటే హృదయానుసారం. దేవుడు ఏమనుకుంటున్నాడో నావేంటంటే అలానే ఆయన ప్రవర్తించాడు, అలానే హెచ్చించబడ్డాడు. ఆయన రాజ్యము, ఆయన సింహాసనము మరి స్థిరపరచబడింది. ఆయన కుమారుడుగా యేసు ప్రభువు ఈ లోకంలో పిలువబడ్డాడు. గొప్ప వాక్యం. ప్రియులారా, ఈరోజు తల్లిదండ్రులమైనటువంటి మనము, తాత అమ్మమ్మలైనటువంటి కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. మనము నీతిగా బ్రతికితే బిడ్డలకు ఆశీర్వాదాన్ని ఇస్తారు. మా నాన్న ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవాడు, నేను నీతిగా బ్రతికితే మీరు ఆశీర్వదించబడతారు. వాట్ ఏ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ దట్ ఈస్. ప్రియులారా, ఈరోజు మన బిడ్డలకు నీతిని వారసత్వంగా ఇస్తాము, ఆశీర్వాదాలు ఇస్తాము. అంకుల్ ఆంటీ ఆ నిలువెత్తు ఘనతల సాక్ష్యంగా నీతితో బ్రతికారు, ఆశీర్వదించబడ్డారు. ప్రియులారా, కొన్ని సందర్భాలుగా యథార్థవాది లోక విరోధని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ రోదేను నీతిగా బ్రతుకుతుంటే రోదేను ఏమన్నారో తెలుసా? పిచ్చిదానా అన్నారు. పెద్ద మనుషులు అందరూ కూర్చొని పిచ్చిదానా అన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, మరి ప్రార్థనకు జవాబుగా దేవుడు పేతురు విడిపించాలని ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రార్థనకు జవాబును పంపించాడు. ఆ జవాబు తలుపు తడుతుంటే ఆ జవాబు ఇచ్చినటువంటి దేవుని స్తుతిస్తూ రోజే ఈ లోపలికి వచ్చి అక్కడ కూర్చున్నటువంటి సంఘటనలతో పరిచారకులతో ఆమె పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, పేతురు వచ్చాడంటే అందరూ అన్నారు, ఓరి పిచ్చిదానా ఊరుకో. కొన్ని సందర్భాలలో దేవుని మార్గంలో మనం బ్రతుకునే ఏం చేతగాదండి, వీడికి ఏం చేతగాదండి, పిరికోడండి, పనికి మాలోడండి, ధైర్యం లేనోడు అంటాడు. కానీ అంకులు సౌమ్యంగా బ్రతికాడు, అనుభవంగా బ్రతికాడు. నాన్ కాంట్రవర్షియల్ క్యారెక్టర్. ఇప్పుడే జాగ్రత్త మాట్లాడుతూ చాలా మంది స్కూల్లో పనిచేయడానికి, ఎంపీ స్కూల్లో పనిచేయడానికి భయపడేసిపోయాడు, కానీ ధైర్యంగా, సహనంగా, ఓపికతో, విశ్వాసంతో నిలబడ్డాడు. దేవుడిని యథార్థమైనటువంటి హృదయంతో ఆయన ఆరాధించాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఐఎమ్ షూర్ దావీదు ఎలా ఆ చిన్న స్థితిలో ఒక ప్రార్థన చేశాడు. దట్ ఈస్ ద బెస్ట్ అండ్ ది వండర్ఫుల్ రికార్డెడ్ ప్రేయర్ ఇన్ ద బైబిల్. అలాంటి ప్రార్థన కృపగలిగిన దేవుని సన్నిధిలో నిరంతరము నా కుటుంబాన్ని, నా గర్భంలో పుట్టిన బిడ్డలను ఆశీర్వాదంగా ఉంచుమని అంకులు కూడా ప్రార్థన చేసి ఉండవచ్చు. అది 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనం చదువుతుండగా గమనించవలసిందిగా మనవి. యెహోవా నా ప్రభువా, నేను దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించు. దేవుడు ఆశీర్వదించాడండి ఈ కుటుంబాన్ని, దేవుడు దీవించాడండి ఈ కుటుంబాన్ని. కారణం ఏంటంటే దేవునికి మనసెరిగిన కుటుంబం, దేవునికి ఇష్టమైంది దేవునికి అర్పించినటువంటి కుటుంబం. దేవుని మార్గంలో కష్టమనక వెనకడుగు వేయక, పరిస్థితులలో, ప్రతికూల పరిస్థితులలో నీతి కొరకు నిబద్ధతతో, సాత్వికంగా, దీనంగా, యథార్థమైనటువంటి ప్రవర్తనతో ముందుకు సాగారు.
దేవుడు ఆశీర్వదించాడు. ప్రియులారా, ఈరోజు అందుకే ఈ కృతజ్ఞత స్తుతి కోరిక దేవుని స్తుతిస్తే అద్భుతాలు జరుగుతాయి. మరి యెరికో గోడలను చూసిన వేళ ఇశ్రాయేలు దేవుని స్తుతించారు. ఎర్ర సముద్రాన్ని చూసిన వేళ వారు దేవుని స్తుతించారు. మరి ఇశ్రాయేలు జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలను ఒక తరమంతా కొలుకోవడానికి కారణం ఏంటంటే సరిగారు తునిగారు. ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక సజీవమైనటువంటి సాక్ష్యంగా, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి సాక్ష్యంగా వారి జీవితాన్ని మన కళ్ళ ఎదుట ఇంతగా హెచ్చించడానికి కారణం ఏమిటంటే దేవుణ్ణి వారు స్తుతించారు. ఏమని అంటే, అయ్యా నీకు దయగలిగిన వాడవయ్యా, దయ్యా నీకు కృప కలిగిన వాడవయ్యా, నీపై ఆధారపడితే మమ్మల్ని క్షమించేవాడు, మమ్మల్ని కరుణించేవాడు, మమ్మల్ని హెచ్చించేవాడు, మా బిడ్డలను ఉన్నతమైన స్థితిలో అలంకరించేవాడని నమ్మారు, స్తుతించారు, ఆయన మాటలను నడిచారు. ఈరోజు అనేకులకు ఆశీర్వాదంగా దీవెనకరంగా నిలిచారు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియులారా, మరి అలాంటి ధన్యమైన జీవితాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ తరములో వారి జీవితం ఒక ఆదర్శంగా ఉన్న విధానాన్ని బట్టి దేవుని కీర్తిస్తూ, మరి అలా వారు నడిచిన మార్గంలో, వారు ప్రేమించిన దేవుణ్ణి, ఆ దేవుని యొక్క మార్గంలో నడిచి మనమందరూ కూడా మరి దేవుని గుణాన్ని ఎరిగి ఆయన దయను బట్టి, ఆయన కృపను బట్టి ఆయన స్తుతిస్తూ కీర్తిస్తూ నిరంతరము పరిస్థితులకు అతీతంగా దేవుడు మనలను, మన బిడ్డలను ఆశీర్వదిస్తాడని, మన కుటుంబాలను దీవిస్తాడని తల్లిదండ్రులుగా నమ్మి మోకాళ్ళతో, ఉపవాసంతో, కన్నీటితో ఎబ్బేసు అని ప్రార్థించి ఈ కుటుంబం ఏ విధంగా ఆశీర్వదించబడిందో అలా ఆశీర్వాదకరమైన స్థితిలోనికి ముందుకు వెళ్ళే కృప దేవుడు దయచేయగాక. కళ్ళు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు బిడ్డ, దేవుడు ఆశీర్వదించేవాడు, దేవుడు దీవించేవాడు. 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఆశీర్వదించాడు. ఎలా వేళల్లో ఉన్నా నేను అడిగితే 5 రొట్టెలు 2 చేపలు ఇస్తామని అపహాస్యం చేయలేదు. ఆ పెళ్లిలో ఆ గౌరవము మసిబారకు ముందే ఆ 6 రాతి బాలులను నీటితో నింపిన వేళ దేవుడు ఆ దేవుని మాటకు నివేది చూపిన కారణాన్ని బట్టి ఆ సాధారణమైన నీటిని అసాధారణమైన ద్రాక్షారసంగా మార్చాడు. ఈరోజు కృపదానం అంకులు సరళమాటి వారి బిడ్డకు దేవుడు దయామయుడని, దేవుడు కృపామయుడని, ఆయన నిరంతరము దీవించేవాడని, ఆశీర్వదించేవాడని, దయ చూపించేవాడని, హెచ్చించేవాడని, ఆయనపై ఆధారపడిన బిడ్డలను ఎప్పుడూ మరచిపోయి దేవుడని ఎరిగిన కారణాన్ని బట్టి, ఆయన మనస్సెరిగి ఆయనను నిరంతరం సృష్టించిన కారణాన్ని బట్టి ఉన్నతమైన స్థితిలో, ఘనమైన స్థితిలో, వైభవమైన స్థితిలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయన సేవ పరిమాణాలను అనేక రాష్ట్రాలలో పంచడానికి, సేవకుల హస్తాలను బలపరచడానికి బలమైనటువంటి కుటుంబముగా ఆర్థిక పరిపుష్టిని, రాజకీయమైన మరి ఆత్మీయమైనటువంటి పరిస్థితులలో ఉన్నత స్థితిలో ఉంచాడు. మరి ఈరోజు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించడానికి మన ఎదుట వారిని ఒక ప్రేరణగా ఉంచాడు, మన ఎదుట వారిని ఒక సాక్ష్యంగా ఉంచాడు, మన ఎదుట వారిని మనకు ఆదర్శంగా ఉంచాడు, స్ఫూర్తి ప్రధాతులుగా వారిని ఉంచారు. నిజంగా ఇంత ధన్యమైన జీవితం, ఇంత ఆశీర్వాదకరమైన జీవితం, ఇంత దీవెనకరమైన జీవితం ఇంతకన్నా దేవుని ఏమడగలమమ్మా? అలాంటి జీవితాన్ని ఇచ్చిన దేవుడు వారి కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని వచ్చిన దేవుని స్తుతిస్తున్నాం. ఈరోజు ఒక సూత్రాన్ని, ఒక మెలకువను, ఒక సత్యాన్ని నేర్చుకుందాం. దేవుని స్తుతిస్తే, దేవుని ఆరాధిస్తే, ఆయన గుణాన్ని బట్టి, ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి, ఆయన నామాన్ని సదుతిస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. గతంలో బ్రతకటం కాదు, వర్తమానంలో నుండి దేవుడు మన నిమిత్తమై సిద్ధపరిచి దాచి ఉంచిన అద్భుతమైన భవిష్యత్తును అనుభవించాలి అంటే ఈ కుటుంబం ఆ సూత్రాన్ని అనుకరించింది, ఆ సత్యాన్ని, ఆ మెలకువను నేర్చుకుంది. ఈ సాయంకాలం ఆ మెలకువను నేర్చుకొని అద్భుతంగా ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలను ప్రభువు నామ మహిమార్థమై ఈ లోకంలో జీవించే కృప దేవుడు దయచేయగా. ప్రభుత్వం మా మంచి తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ దాసులు, నీ దాస్తున్నాను, నీ మనస్సెరిగి నడిచారయ్యా. నీకు ఏం కావాలో, నీవు ఏం కోరుకుంటున్నావో, నీ వ్యక్తిత్వం ఏంటో స్పష్టంగా వారికి అర్థమైంది ప్రభా. అర్థమైన కారణాన్ని బట్టి నీవు దయామయుడని, కృప
కృపామయుడమని నిరంతరము నీపై ఆధారపడిన బిడ్డలను విడువగా ఎడబాయక ఆశీర్వదించే దేవుడమని నీ సన్నిధిలో తల్లి తండ్రిగా భార్యాభర్తలుగా నీ సన్నిధిలో నిత్యము ప్రణమిల్లి ప్రార్థించి నీ వాగ్దాన ఫలాలపై ఆధారపడి నడిచిన కారణాలను బట్టి వారి జీవితాలను కుటుంబాలను ఎంత గొప్పగా నీవు ఆశీర్వదించావు. ప్రస్ఫుటంగా గంభీరంగా ఆహారంగా వారి జీవితాన్ని ఆశీర్వదించావు. ఈరోజు అనేకులకు దీనికరంగా అనేక మంది సేవకులను బలపరచడానికి వారి ఆర్థిక పరిపుష్టితో నింపావు ప్రభా. గొప్ప మనస్సుతో నింపావు, గొప్ప భారంతో నింపావు ప్రభా. ప్రాణాత్మకంగా వారి జీవితాన్ని ప్రభు సేవలో సమర్పించడానికి ఇచ్చిన ఈ గొప్ప సుభాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చేస్తున్నాం. ఈ బిడ్డలను దీవిస్తుంది ప్రభా. మా తరంలో ఒక ఆదర్శ దంపతులుగా ఉంచారు. నిండు జీవితాన్ని, ఫలభరితమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇచ్చావు ప్రభా. 60 సంవత్సరాల అందమైన జీవితాన్ని, ఆదర్శవంతమైన జీవితాన్ని, మృదువైన జీవితాన్ని, మాదిరికరమైన జీవితాన్ని వారు మా ఎదుట జీవించి నేను మహిమపరిచాను ప్రభా. అవును నాయన, ఆ రోజు మోషే గురించి నువ్వు మాట్లాడినట్టుగా, యోగు గురించి నువ్వు మాట్లాడినట్టుగా, దావీదు గురించి మాట్లాడినట్టుగా, నోవహు గురించి మాట్లాడినట్టుగా మా తరంలో నీ దాసుడైనటువంటి కృపాదానమైన గురించి, అమ్మగారి గురించి, వారి కుటుంబం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీకు మహిమ కలుగుగాక. అవును ప్రభా, మరి మా జీవితాల్లో కూడా ఆ స్థితిని, పరిస్థితిని కలిగించి మేము కూడా ఇవ్వబడిన ఒక్క జీవితాన్ని అందంగా, అద్భుతంగా, మాదిరికరంగా నీ నామ మహిమార్థమే నీ మనసుని జీవించి తరించే భాగ్యాన్ని ప్రసాదిస్తాయి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి వీరి జీవితం ద్వారా ప్రేరణ, స్ఫూర్తి ప్రభా పొందుకున్న విధానాన్ని బట్టి నేను వందనాలు చెల్లిస్తూ చక్కని ఆరోగ్యవంతమైన పరిస్థితులు వారికి కలిగించి ఇప్పుడు భద్రపరిచి వారి గర్భంలో పుట్టిన 2 కుమారులు వారి కుటుంబాలను, 3 కుమార్తెలు వారి కుటుంబాలను గంభీరంగా, ప్రస్ఫుటంగా దీవించి ఆశీర్వదించి నడిపించబడి ఇంతమైన వాక్యాన్ని నీరు పెట్టి పనులు చేయబడి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. Thank you, Pastor Garu. That was an amazing message. Secret of living a successful life. I have practically seen that in Mama's life. My initial years of marriage, I woke up and I used to see Mama on his knees. Before I went to bed, I used to see him on his knees. And when he couldn't kneel, you see him sitting, bowing down his head. A lot of times, chadina chapter, chadina story, chadina passage, but Mama, even till today, he reads the Bible as if he's reading it for the first time. His head bent, and you see him flipping page after page, which is an amazing, a beautiful sight for his children and grandchildren to watch. And Miranda, not only his children, you will see his grandchildren also walking in the path of the Lord. Thank you, Pastor.